హాయ్ అండి. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది ఎస్ఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను చేస్తున్న వ్యవసాయం గురించి. ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మందు స్ప్రే చేసుకోవడానికి రావడం జరిగిందండి. ఆల్రెడీ మందు స్ప్రే చేసుకోవడం కూడా అయిపోయిందండి. ఉదయం 6:20కి రావడం జరిగింది. ఆ టైంలో వీడియో చేద్దామంటే లైటింగ్ అనేది ఉండదు కాబట్టి మందులు కలుపుకొని తర్వాత స్ప్రేయింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను వీడియో అనేది చేయటం జరుగుతుందండి. అయితే నేను ఈరోజు వచ్చేప్పటికి తెల్లదోమకు సంబంధించి, అలాగే ఎర్రనల్లికి సంబంధించి, అలాగే తామరపురికి సంబంధించి మందు తెచ్చుకోవడం జరిగిందండి. అలాగే చాలామంది రైతులు ఒక సమస్య చెప్తా ఉన్నారు. పండు కూడా సమస్య అనేది చెప్తా ఉన్నారండి. దానికి సంబంధించి కూడా నేను ఈరోజు మందు తెచ్చుకున్నాను. అలాగే స్ప్రేయింగ్ కూడా చేసుకున్నానండి. అయితే నేను అవేంటో ఇప్పుడు చెప్తానండి నేను. అయితే అందులో మొదటి మందు వచ్చేప్పటికి తెల్లదోమ, లేదంటే ఎర్రనల్లి, లేదంటే ఆమరపురికి సంబంధించి తెచ్చుకున్న మందు వచ్చేప్పటికి అగాస్ అండి. అదామా కంపెనీ వారి అగాస్ అండి. ఇదిగోండి, అదామా కంపెనీ వారి అగాస్. అయితే దీంట్లో ఉన్న టెక్నికల్ వచ్చేప్పటికి డైఫెంథ్రాన్ 50% అండి. అంటే మనం పెగాసిస్ అంటాం కదండి, అదే ఇది. అయితే ఈ డైఫెంథ్రాన్ 50% అనేది 3 రకాలకి పనిచేస్తూ ఉంటుంది. తెల్లదోమకు పనిచేస్తూ ఉంటుంది, అలాగే ఎర్రనల్లికి పనిచేస్తూ ఉంటుంది, అలాగే తామరపురికి కూడా పనిచేస్తూ ఉంటుందండి. అయితే మనం ఈ డైఫెంథ్రాన్ టెక్నికల్ అనేది స్ప్రేయింగ్ చేసుకునేప్పుడు మాత్రం మందులను అమ్మటి రిపీటెడ్గా చూపించమాకండి. ఎందుకోసం అంటే ఆకులు మాడిపోయే అవకాశం ఉంటుంది. మళ్ళీ మనం ఈ డైఫెంథ్రాన్ టెక్నికల్ అనేది స్ప్రేయింగ్ చేసుకున్నప్పుడు ఇంకో జాగ్రత్త తీసుకోవాలండి. అదేంటంటే ఈ డైఫెంథ్రాన్ టెక్నికల్ వల్ల తోట ఎరుపు రంగులోకి మారే అవకాశం ఉంటుంది కాబట్టి కంపల్సరీ మనం వీలైనంత వరకు మైక్రోన్యూట్రన్స్ కానీ, లేదంటే గ్రోత్ ప్రమోటర్స్ కానీ ఏవైనా స్ప్రేయింగ్ చేసుకోవాలండి కంపల్సరీ కలుపుకొని మ్యాక్సిమం వీలైనంత వరకు. లేదంటే తోట ఎరుపు రంగులోకి మారే అవకాశం ఉంటుంది ఆకులు అనేవి. కాబట్టి ఈ జాగ్రత్త అనేది కంపల్సరీ తీసుకోండి. అయితే మిత్రులారా, దీని యొక్క డోస్ చూసుకుంటే మనం ఒక ఎకరానికి వచ్చేప్పటికి 250 గ్రామ్స్ అండి. చెప్పాను కదండి, ఈ డైఫెంథ్రా టెక్నికల్ అనేది 3 రకాలుగా పనిచేస్తూ ఉంటుంది. ఎర్రనల్లికి, తెల్లదోమకి, తామరపురికి 3 రకాలకి పనిచేస్తూ ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే నేను ఈరోజు ఈ డైఫెంథ్రాన్ లేదంటే అగాస్ అనేది తెచ్చుకోవడం జరిగిందండి. అంటే నేను దోమకు సంబంధించి స్ప్రేయింగ్ అనేది చేసుకొని 10 డేస్ దాటిపోయింది. ఆ ఉద్దేశంతో నేను తెచ్చుకున్నానండి ఈరోజు స్ప్రేయింగ్ కోసమని. అయితే ఈరోజు నేను పండుపోత లేదంటే పండు కూడా సమస్య నివారణ కోసం తెచ్చుకున్న మందు వచ్చేప్పటికి సృష్టి కంపెనీ వాళ్ళది ఎస్బోర్ అండి. ఎస్బోర్ అంటే ఏం లేదండి, దీంట్లో బోరాన్ 20% ఉంటుంది. మనం సాధ్యమైనంత వరకు ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ బోరాన్ అనేది సపరేట్గా స్ప్రేయింగ్ అనేది చేసుకోవాలి. అంటే సపరేట్గా అంటే తెచ్చుకొని 1/2 kg తెచ్చుకొని ఎకరానికి స్ప్రేయింగ్ చేసుకోవాలండి. ఎందుకోసం అంటే ఈ బోరాన్ లోపం వలన పండుపోత, అలాగే పండు కూడా సమస్య కూడా వస్తూ ఉంటుందండి. కంపల్సరీ మన తోటలోనే ఈ పూత మీద ఉన్నప్పుడు కంపల్సరీ ఈ బోరాన్ 20% అనేది ఖచ్చితంగా స్ప్రేయింగ్ అనేది చేసుకోండి. పండు పూత లేదంటే పండు కూడా సమస్యకు వచ్చేప్పటికి యాంటీ బ్యాక్టీరియల్స్ స్ప్రేయింగ్ చేసుకుంటూ ఉంటాము. అలాగే మైక్రోన్యూట్రన్స్ స్ప్రేయింగ్ చేసుకోవాలండి. అలాగే పై బలం అంటే 13,045 కానీ, 999 కానీ ఇలాంటివి కూడా స్ప్రేయింగ్ అనేది చేసుకోవాలండి. లేనట్లయితే పండు కూడా లేదంటే పండు పూత సమస్య అనేది ఆగదు. ఆ వీడియోలు మీరు ప్రీవియస్వి చూసినట్లయితే మీకు తెలుస్తూ ఉంటుంది. దాంట్లో నేను 1/1 తెచ్చుకోవడం జరిగింది. అంటే 13,045 ఒకసారి స్ప్రేయింగ్ చేసుకున్నాను. అలాగే యాంటీ బ్యాక్టీరియల్ ఒకసారి స్ప్రేయింగ్ చేసుకున్నాను. అలాగే ఈరోజు వచ్చేప్పటికి ఈ బోరాన్ 20% అనేది స్ప్రేయింగ్ చేసుకోవడం జరుగుతూ ఉందండి. అలాగే దీంట్లోకి వేరేది కూడా తెచ్చుకోవడం జరిగింది, అదేందో చెప్తానండి. అయితే మనం ఈ బోరాన్ యొక్క డోస్ చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి వచ్చేప్పటికి 1/2 కిలో అండి. అయితే నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న రైతులు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉంటాను. నేను చాలా తక్కువ రేటు కలిగిన మందులతోనే నా తోట అనేది నీట్గా పెట్టుకోవడం జరుగుతూ ఉంటుందండి. ఆ ఉద్దేశంతో ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మీకు కూడా యూజ్ఫుల్ అవుతూ ఉంటుంది అన్న ఉద్దేశంతోనే చెప్తా ఉన్నానండి. మన రైతులు ఎలా ఉన్నారంటే మినిమం ఒక ఎకరానికి 2,000 మందు పెట్టి కొడితేనే మందు, లేదంటే లేదు అన్నట్టు ఉన్నారండి. ఆ డైలమాలో నుంచి బయటికి రావాలండి. ఎందుకోసం అంటే చిన్న చిన్న మందులతోనే మన తోటని నీట్గా చేసుకోవచ్చు, నీట్గా తెచ్చుకోవచ్చు అండి. నేనేమాత్రం మందులు కొట్టానండి, అన్ని చిన్న మందులే కదా కొట్టింది, అయినా కూడా నా తోట నీట్గానే ఉంది. మీకు ఆల్రెడీ ప్రతిసారి చూపిస్తానే ఉన్నాను, చెప్తానే ఉన్నాను. జస్ట్ ఒకసారి మళ్ళీ చూడండి. ఇదిగోండి, ఇలా ఉంది నా తోట. అయితే లైటింగ్ ఉంది, సూర్యుడు ఎదురుగా ఉన్నారు కదా, అందువల్ల లైటింగ్ ఉంది. ఇక మీకు కనిపిస్తుందో లేదో తెలియదు, చూడండి నీట్గా ఉంది కదండి. దాదాపు నల్లతామర పురుగు దాదాపు నల్లతామర పురుగు దాడి చేయడం మొదలుపెట్టి నెల అవుతూ ఉంది. నెల అయినా కూడా
నెల అయినా కూడా నా తోటలో ఎక్కడో కూడా ఈ నల్ల తామర పురుగు ఎఫెక్ట్ని తీసుకురానిలేదు. నేను ఎడ్జస్ట్లో 1-2 మొక్కలు తప్ప తోట మొత్తం నీట్గానే పెట్టుకోవడం జరిగింది ఇలాంటి చిన్న మందులతోని. కాబట్టి అందుకోసమే మీకు కూడా ఈ చిన్న మందులని ప్రిఫర్ అని చేస్తూ ఉంటాను నేను, పర్ఫెక్ట్గా పనిచేస్తూ ఉన్నాయి కాబట్టి. సో మిత్రులారా, అదేనండి బోరాన్ గురించి తెలుసుకున్నట్లయితే మనకి పండుగకి అలాగే పండుగకి 2 రకాలుగా పనిచేస్తూ ఉంటుంది. సాధ్యమైనంత వరకు ప్రతి 15 రోజులకు ఒకసారి బోరాన్ 20% అనేది స్ప్రేయింగ్ చేసుకోండి. మనం మ్యాక్స్ స్ప్రే చేసుకున్న ఏదండి మైక్రో న్యూట్రియన్స్ అంటాం కదండి, అవి స్ప్రే చేసుకున్నా కూడా సపరేట్గా ఇది దాంట్లో కలుపుకొని స్ప్రేయింగ్ చేసుకోండి. అంతేనండి. దాని గురించి తెలుసుకున్నట్లయితే పండిపోతా లేదంటే పండుగ సమస్య గురించి బోరానికి సంబంధించి అయితే మిత్రులారా, ఈ రోజు నేను వచ్చేప్పటికి తెచ్చుకున్న ఇంకో మంది ఏంటంటే మ్యాక్స్ గోల్డ్ అండి. సిగ్నోవా కంపెనీ వాళ్ళది మ్యాక్స్ గోల్డ్. అయితే ఇది ఎందుకు తెచ్చుకున్నానంటే ఆల్రెడీ చెప్పాను కదండి, తోటలో ఇప్పుడు ఈ టైంలో మంచి ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంటాయని. ఈ వచ్చినటువంటి ఫ్లవర్స్ అన్ని ఖచ్చితంగా కాయగా మారాలి అంటే మనం మైక్రో న్యూట్రియంట్స్ అనేవి మొక్కలకి ఇచ్చుకుంటూ ఉండాలండి. మనం ఏదో గ్రోత్ ప్రమోటర్స్ ఇవి స్ప్రే చేసుకున్నంత మాత్రాన మనకి కాపు అనేది సెట్ అవుతుంది అని అర్థం కాదు. దానివల్ల కొన్నిటి వల్ల కాపు సెట్ అవుతూ ఉంటుంది. కానీ ఈ మైక్రో న్యూట్రియంట్స్ అనేవి ఇచ్చుకుంటే ఏమవుతుందంటే మొక్కకు కావాల్సినటువంటి అన్ని పోషకాలు అందుతూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వచ్చినట్టు కాయగా మారుతూ ఉంటుందండి. ఎందుకోసం అంటే మనకి ఎలాగైతే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అనేవి మనుషులు హెల్తీగా ఉండడానికి అవసరం అవుతాయో మొక్కలకు కూడా సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు ఇవన్నీ కూడా అవసరం అవుతూ ఉంటాయండి. మనం NPKలు భూమిలో పోస్తూ ఉంటాము, కానీ మైక్రో న్యూట్రియంట్స్ విషయంలో కొంచెం అజాగ్రత్త అనేది చేస్తూ ఉంటామండి. కాబట్టి మైక్రో న్యూట్రియంట్స్ అనేవి కంపల్సరీ స్ప్రేయింగ్ అనేది చేసుకోండి. మనం ఫస్ట్ నుంచి కూడా ప్రతి 15 రోజులకు ఒకసారి వీలైనంత వరకు స్ప్రేయింగ్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా వచ్చినట్టు కాయగా మారుతూనే ఉంటుందండి. మనం దానికి ఎటువంటి స్పెషల్ జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మిత్రులారా, ఈరోజు నేను వచ్చేప్పటికి ఈ మ్యాక్స్ గోల్డ్ ఎందుకు తెచ్చుకున్నానంటే చెప్పాను కదండి, తోటలు మంచి ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నాయని. ఈ వచ్చినటువంటి పూత వచ్చినట్టు కాయగా మారుతూ ఉంటుంది. వచ్చినటువంటి పూత వచ్చినట్టు కాయగా మారాలంటే మనం ఏం చేయాలి? పండుపూత రాకుండా కాపాడుకోవాలంటే ఇట్లాంటి మైక్రో న్యూట్రియంట్స్ అనేవి స్ప్రేయింగ్ అనేది చేసుకోవాలి. చెప్పాను కదండి నేను బోరాన్ తెచ్చుకున్నానని. బోరాను ప్లస్ ఈ మైక్రో న్యూట్రియంట్స్ ఫార్ములా నెంబర్ 4 మ్యాక్స్ గోల్డ్. దీంట్లో జింక్ 6%, బోరాన్ 2%, ఇంకా చిన్న మూలకాలన్నీ ఉంటాయి. అందుకోసమని మనం ఈ మైక్రో న్యూట్రియంట్స్ స్ప్రేయింగ్ చేసుకున్నట్లయితే వచ్చినటువంటి పూత వచ్చినట్టు కాయగా మారుతూ ఉంటుంది. పండు పూత రావడం బారి నుంచి కాపాడుతూ ఉంటుంది. అలాగే పండు కూడా రావడం నుంచి కూడా ఈ మైక్రో న్యూట్రియంట్స్ అనేవి కాపాడుతూ ఉంటాయండి, రాకుండా చూస్తూ ఉంటాయి. ఇన్ కేసు వచ్చినా కూడా దాని ప్రాబ్లం అనేది త్వరగా రెక్టిఫై అయిపోతూ ఉంటుందండి. ఆల్రెడీ నా గత వీడియోస్లో చూసినట్లయితే మీకు చూపించడం జరిగింది, చెప్పడం కూడా జరిగిందండి, నా తోటలో కూడా పండిపోతూ ఉంది అని చెప్పేసి. కానీ మీరు చూసినట్లయితే ఇప్పుడు ఉండదు చూడండి. ఎడ్జెస్ అమ్మండి మొక్కలకి కావాలంటే ఒకసారి మీకు ప్రతిది కూడా ప్రూఫ్తో సహా చూపిస్తూ ఉంటానండి నేను. ఇదిగోండి మీరు చూడొచ్చండి, ఇదిగోండి చూడండి, పండిపోతా లేదండి, పండు కూడా సమస్య క్లియర్ అయిపోయిందండి. చూశారు కదండి, క్లియర్ అయిపోయింది. నా తోటలో పండిపోత సమస్య అనేది అయిపోయింది. ఎక్కడైనా ఒక పూత ఉంటా ఉంది, అది కామన్ జనరల్గా. సో మనం ఇట్లాంటి మైక్రో న్యూట్రియంట్స్ కానీ బోరాన్ కానీ స్ప్రేయింగ్ చేసుకున్నట్లయితే ఈ పండిపోత సమస్య పోతూ ఉంటుంది, వచ్చినట్టు కాయగా మారుతూ ఉంటుంది. సో అదేనండి మిత్రులారా, ఈరోజు వీడియో వచ్చేప్పటికి నేను స్ప్రేయింగ్ చేసుకున్నటువంటి మందులు వచ్చేప్పటికి. అలాగే ఈ మైక్రో న్యూట్రియంట్స్ లేదంటే మ్యాక్స్ వలన కలిగే ప్రయోజనం ఏంటంటే మనకి పెగాసిస్ టెక్నికల్స్ స్ప్రేయింగ్ చేసుకున్నప్పుడు తోటలో ఎరుపు రంగులోకి మారడానికి అవకాశం ఉంటుంది కదా, దాని నుంచి ఈ మ్యాక్స్ గోల్డ్ లేదంటే మ్యాక్స్ ప్రో లేదంటే మైక్రో న్యూట్రియంట్స్ అనేవి ప్రివెంట్ చేస్తూ ఉంటాయి, అగ్రోమెన్ మ్యాక్స్ ఇవన్నీ కూడా. కాబట్టి మనం సాధ్యమైనంత వరకు ఈ డైఫెంథ్రాన్ టెక్నికల్స్ స్ప్రేయింగ్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇవి స్ప్రేయింగ్ చేసుకోవడానికి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి, మైక్రో న్యూట్రియంట్స్ కానీ లేదంటే గ్రోత్ ప్రమోటర్స్ ఏవైనా కూడా. సో అదేనండి మిత్రులారా, నా యొక్క రిక్వెస్ట్ని మన్నించి నా వీడియోస్ని లైక్ చేసి మీ తోటి రైతు సోదరులకు కూడా షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దామండి.